పల్లె పాల వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున బుడతా మాయమ్మ తల్లిని కడుపున బుడతా మాయమ్మ సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి కడబల్లు నిండా పల్లె బంగారు కొండ పారుతున్నాయే పచ్చ పచ్చాలి పైరు ముత్యాల ముక్కుల్లో సిక్కు దొరికే పల్లె సంక్రాంతి సంబరాలు సూరమ్మో అంబాల నీ తాకే చూడమ్మో అంబాల నీ తాకే చూడమ్మో సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి పుల్లున్నా సుండున్నా చీరారించకుండా ఊడిగా మెంతో చేసే మాయమ్మ మంగళమ్మ పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో ఓహో అంటూ పల్లాకి మోపైనాము మాడేలను మదిలో కలిసి మోరన్నో ఊరికి తిమిటైనా మాయన్న నువ్వు ఊరికి తిమిటైనా మాయన్న సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల వెళ్ళి చెప్పైనావు దండోరాడప్పైనావు పల్లెకు చివరాలుంటూ ఊరికే కాపైనావు ఎండావానల్లో నీవే సేను సెలకల్లో నీవే అయ్యారే మానన్న అన్ని పనులల్లో నీవే సరిరారు నీకెవరు ఓరన్నో సల్లంగా ఉండాలి మాయన్న నువ్వు సల్లంగా ఉండాలి మాయన్న సూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాల
యూనివర్సిటీ చేశారు, మళ్ళీ బోర్ కొట్టినట్టుంది, మళ్ళీ ఎంబీబీఎస్ చేస్తారు. ఎంబీఏ కంప్లీట్ చేశాక మళ్ళీ ఎంబీబీఎస్. సో వీరు ఎప్పుడూ చదువుతూనే ఉంటున్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. సో వీరు చదువునే నమ్ముకున్నారు, చదువే జీవితం, చదువు వల్లనే సమాజాన్ని మార్చొచ్చు అనే నిర్ణయం తీసుకొని ఎప్పుడు చదువుతూనే ఉన్నారు. మామూలుగా ఒక స్టేజ్ వచ్చాక, మ్యారేజ్ అయ్యాక, లేదా ఒక ఏజ్ వచ్చాక పీజీ చదివి మానేస్తారు. కానీ మీరు మల్టిపుల్ పీజీలు చేస్తూ మరి నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేస్తూ ఆ నాలెడ్జ్ని నలుగురికి పంచుతున్నారు. మరి సమాజ అభివృద్ధిలో వీరు కూడా ఒక భాగంగా పాల్గొంటున్నారు. మరి వారు మరి మదర్ గారికి కంగ్రాచులేషన్స్. ఈ మహోత్సవానికి ఇచ్చి చెప్పడానికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. మాట్లాడారు. చిన్నపిల్లలకి ఆశీస్సులు. ఫస్ట్ థింగ్, మా అమ్మ నా కొద్ది రిటైర్మెంట్ ఫంక్షన్ నేను చేసుకోను, నేను ఇంటికి పోతాను ఏడుస్తుంటే బలవంతంగా లాక్కొచ్చి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో కూర్చోబెట్టినందుకు, ఈ స్కూల్ స్టాఫ్ ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు పిల్లలందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్. సెకండ్, మన ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ సెలబ్రేషన్లో అయినా ఒక అర్థం ఉంటుంది. మన హిందూ సంప్రదాయంలో అయినా ఎక్కడైనా ఒక సెలబ్రేషన్ మనం చేసినామంటే దసరాకు ఒక అర్థం, దీపావళికి ఒక అర్థం, ప్రతి పండగకు ఒక అర్థం ఉంటుంది. మరి ఈ రిటైర్మెంట్ సెలబ్రేషన్కి ఏంటి అర్థం అంటే, ఒక మనిషి జీవిత కాలంలో ఏం సాధించినారో అది గుర్తు చేసుకోవడం ఈ సెలబ్రేషన్కి అర్థం. ఇవాళ ఈ అందరి స్పీచ్లు వింటుంటే ఇన్ని సాధించిందా మా అమ్మ, ఇంతమంది మనసులో ఇంత ఇంప్రెషన్ ఉందా అన్నది నాకు అర్థమైంది. కానీ ప్రతి మనిషి లైఫ్ టైంలో ఒక ట్యాగ్ ఉంటుంది. ఒక మనిషికి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఒక ట్యాగ్ ఉండొచ్చు, ఇంకో మనిషికి డే టు డూ అన్న ట్యాగ్ ఉండొచ్చు. ఒక్కొక్క లైఫ్కి ఒక్కొక్క ట్యాగ్ ఉంటుంది కదా. మా అమ్మ లైఫ్కి ఒక ట్యాగ్ ఉంది, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఏ ఏజ్లో అయినా, ఎవరైనా, ఏదైనా తలుచుకుంటే చెయ్యగలము అన్నది ప్రూవ్ చేసింది ఆ లైఫ్ కదా. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ అమ్మాయిలం ఏం నేర్చుకోగలుగుతామంటే, 20 మన మీద అందరి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 20కి పెళ్లి చేసుకోవాలి, 25కి పిల్లల్ని కనాలి, సెటిల్ అయిపోవాలి లైఫ్లో, 30లో ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. ఇదే కదా అందరి గోల్, ఇదే కదా. కానీ 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ, నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నేను మీద పడుకుంటే నాకు ఇప్పటికీ ఆమె చదివిన బుక్లన్నీ Group 4, Group 3, Group 2, Group 1 ఇవాళ నన్ను అడిగినా నేను గుర్తుపెట్టుకుంటా. అంత చదివింది, రాత్రి పగలు చదివి ఈ ఉద్యోగం తెచ్చుకుంది. ఎప్పుడు? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు. అంటే ఆమెకు అరౌండ్ 32 ఇయర్స్కి. అంటే 32 ఇయర్స్కి ఒక జాయింట్ ఫ్యామిలీలో వండుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ అంత పెద్ద అచీవ్మెంట్ చేయడం అన్నది గ్రేట్. అదొకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇవాళ పిల్లలకి. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి, చిన్నపిల్లల్ని ఉద్దేశించి ఒక మెసేజ్, పెద్దవాళ్ళని ఉద్దేశించి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా నేను. పెద్దవాళ్ళందరికీ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ఒక రోజు ఆ పొజిషన్లో కూర్చుంటారు. ఆ చైర్లో ప్రతి టీచర్ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అది అన్అవాయిడబుల్ మన లైఫ్లో. మనందరం రిటైర్ అవుతాం. కానీ ఇవాళ ఇక్కడ కూర్చున్నందుకు బాధపడడం కన్నా ఇది ఒక కొత్త స్టార్ట్. ఇది ఎండ్ కాదు. రిటైర్మెంట్ అన్నది ఎండ్ కాదు. రిటైర్మెంట్ అన్నది ఒక స్టార్ట్. ఇట్ ఈస్ అన్ ఎండ్ విచ్ గివ్స్ ఎ న్యూ స్టార్ట్. కాబట్టి ఆ స్టార్ట్కి ప్రిపేర్ అయ్యి ఎండ్కి వద్దాం అందరము. అట్లాగే కానీ ఇంకా అయిపోయింది, మేము రిటైర్ అయిపోయినాం, నాకు మోకాళ్ళు వస్తున్నాయి, నాకు నడుములు వస్తున్నాయి, ఇంకా నేను కూర్చుంటా అనుకోవడానికి రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు. మనం రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆ మోకాళ్ళ నొప్పులను జయించి, ఆ రిటైర్మెంట్ ఫీలింగ్ని జయించి, ఇవాళ మా పిల్లలు పియానో నేర్చుకుంటుంటే, లేకపోతే మ్యూజిక్ నేర్చుకుంటుంటే తాను వచ్చి కూర్చొని నేర్చుకుంటుంది. ఆమె పియానో ప్లే చేయగలుగుతుంది, పియానో నేర్చుకుంటుంది, మ్యూజిక్ నేర్చుకుంటుంది. రేపటి రోజు మా పిల్లల్ని డాన్స్ క్లాస్లో పంపిస్తే డాన్స్ కూడా నేర్చుకుంటుంది, కరాటే డాన్స్ కూడా నేర్చుకుంటుంది. సో ఆ లైఫ్ నుంచి మనం తీసుకునే మెసేజ్, ఎండ్ ఆఫ్ ద డే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. 60 ఏళ్ళకు కూడా, 63 ఏళ్ళకు కూడా మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. నేను 35 ఇయర్స్కి నా డ్రీమ్ MBBS చేసేది ఉంది, నాకు చేయాలనిపిస్తుంది అన్న రోజు ఫస్ట్ నన్ను ప్రోత్సహించింది మా అమ్మ. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, గలీజ్ ఉంటుందమ్మా, 2 పిల్లల్ని పెట్టుకొని MBBS ఏం చేస్తాం. ఇప్పుడు నేనంటే ఎవరేమనుకుంటే మనకేంది, మనం ఏం చేయాలనుకుంటే, మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం చేయాలనుకుంటే అది చెయ్యాలి, నువ్వు చెయ్యి అని నన్ను ముందుకు తోసింది మా అమ్మ. ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్లో ఉన్నది మా అమ్మ. కాబట్టి థ్యాంక్స్ టు ఆల్ హర్ సపోర్ట్. ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంట్లో ఇంత పుష్ చేసిన, మా ఇంట్లో ఉండేది 3-4 గంటలు టీచర్లు కదా, ఇళ్లలో ఉండేది 3-4 గంటలు, కానీ 8 గంటలు రోజుకి స్కూల్లోనే ఉంటారు. సో వాళ్ళని ఎంత మనం వాడుకోగలుగుతాం, వాళ్ళ సేవలు ఎంత వినియోగించుకోగలుగుతాం, వాళ్ళ నుంచి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోగలుగుతాం. మాకు దొరికేది 4 గంటలే, మీ అందరికీ దొరికేది 8 గంటలు. కాబట్టి మీ టీచర్లు అందరి దగ్గర
మ్యాక్సిమం పాసిబుల్ వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకొని రేపొద్దున మీరు అందరూ మంచి మంచి ఆఫీసర్లు, సోల్జర్స్, డాక్టర్లు, లాయర్లు, వాటర్ మీరు ఏదని అవ్వదలుచుకుంటే అది అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతిగా. ఈ స్కూల్ డెవలప్మెంట్ కి ఎట్లా హెల్ప్ చేసింది ఇవన్నీ చెప్పాను. కానీ నేను చిన్నప్పుడు నాకు గుర్తున్న ఒక చిన్న విషయం చెప్తా. ఆ విషయం ఒక మనిషి లైఫ్ ని ఎట్లా టర్న్ చేస్తుందని చెప్తా. ఏమైందంటే మీరు ఎంతమంది గొడ్డీలు ఆడతారు? ఆడతారా? గొడ్డీలు ఏ దగ్గర కొంటారు? ఎన్ని పైసలకు ఒక గొడ్డీ దొరుకుతుంది? రూపాయికి ఒక గొడ్డియా? నేను చిన్న ఉన్నప్పుడు 5 పైసలకు ఒక గొడ్డి. అయితే ఎండాకాలం సెలవులలో ఏం చేసినామంటే సామాన్ కొనుక్కరా అని చెప్పి పైసలు ఇచ్చి కిరాణా షాప్ పంపించాను. ఆటానా మిగిలింది. ఆటానా మిగిలితే మీరు కిరాణా షాప్ పోతే మిగిలితే ఏం చేస్తారు? గొడ్డీలు కొంటారా, గోళీలు కొంటారా? చెప్పి కొంటారా, చెప్పకుండా కొంటారా? నేను అదే పని చేసిన. ఏం చేసిన అంటే కిరాణా షాప్కి పోయినా, కిరాణా సామాన్ కొనుక్కున్నా, ఆటానా మిగిలింది, గొడ్డీలు చెప్పకుండా కొనుక్కొని వచ్చిన. కొనుక్కొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్న తర్వాత మా మమ్మీ అడిగింది ఆటానే ఇరా అని. అంటే మిగిలిలే అని చెప్పిన. కానీ మిగిలిలేకపోతే ఎక్కడ పోయినా అంటే నువ్వు గొడ్డీలు కొన్నావు అనే విషయం నాకు తెలుసు అని చెప్పిన. ఈపులు వాళ్ళ గొడ్డీలు. కానీ నాకు ఆ రోజు తెలిసిన విషయం ఏంది? జీవితంలో ఏంటో దొంగతనం చేయకూడదు, ఆటానా కూడా లెక్క చెప్పాలి, లెక్క చెప్పకపోతే ఈపులు వలుగుతాయి. ఈ విషయాన్ని ఈ సందర్భంలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కానీ ఈ స్కూల్లో కానీ ఎన్నడైనా కానీ కఠినంగా వ్యవహరించి ఉంటే అది మీ మంచితనం కోసం. ఏ టీచర్ అయినా సరే, మమ్మీని కానీ ఇంకెవరైనా కానీ, ఏ టీచర్ అయినా కానీ, ఎవరైనా గట్టిగా చెప్తున్నారంటే ఎవరి కోసం చెప్తారు? మీకోసం. కాబట్టి ఏ టీచర్ అయినా ఏం చెప్పినా దాంట్లో అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మీరు గమనించి ముందరుకోవాలి. రెండో విషయం, మా మమ్మీ ఓవరాల్గా మీకు టీచర్గా తెలుసు, కానీ ఏంటంటే మాకేంటంటే ఎప్పుడైనా లైఫ్లో ఆగి సరే ఈ పని రేపు చేద్దాంలే, లేకుంటే ఈ పని ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది, తర్వాత చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన నార్మల్గా ఎవరికైనా వస్తుంది. మమ్మీ ఏం చేస్తుందంటే రేపు చేసేది ఇవాళ పని ఇవాళ చేయి, రేపు పండుకో అంటారు. ఇవాళ పని ఇవాళ చేసిన తర్వాత రేపు పండుకునే ఉద్దేశం ఎవరికి ఉండదు. మళ్ళీ రేపటి పని రేపు చేస్తుంటాం. ఈ సందర్భంలో ఈ విషయంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఊరికే ఎంతో చదువుకుంటాము, ఎన్నో నేర్చుకుంటాము, జీవితంలో ఎక్కడో ముందరిపోతాము, అంత వేరే విషయం. కానీ ఫిజికల్గా కూడా త్రూ అవుట్ యువర్ లైఫ్ యాక్టివ్గా ఉండాలి. ఈ విషయం ఈ సందర్భంలో
ఎంతమందికి ఈతలు వచ్చు మీకు? బావిలో ఎంతమంది ఈతలు కొట్టారు? కొట్లే ఇంతేనా? మా మమ్మీ ఇప్పటికి కూడా మొట్ల మీదకి వెళ్ళి కాంచి కొడుతుంది తెలుసా మీకు? తెలుసా? కాబట్టి మీరు కూడా ఫిజికల్ గా ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. చదువు అదే వస్తుంది, గురువులు ఉన్నారు వాళ్ళు చెప్తారు, మీరు ఇంటారు, ఆ చదువు ఎట్లయినా వస్తుంది. కానీ ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ మీరు కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. ఫిట్నెస్ లైఫ్ కి ఎప్పుడు అవసరం. ఈ విషయం మా మమ్మీ నాకు నేర్పించింది, నేను మీకు చెప్తున్నా. ఇట్లా అందరికీ కూడా మల్టిపుల్ విషయాల్లో మల్టిపుల్ రంగాల్లో తనకు సాధ్యమైనంత వరకు తనకు ఏదైతే తెలుసో అది ఇన్కార్పొరేట్ చేయడం లేకుంటే ఇన్కల్కేట్ చేయడం తన హ్యాబిట్. కాబట్టి ఆ హ్యాబిట్ మా అందరిలో కూడా ఇన్కల్కేట్ చేసింది కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. చదివారు. ఓకే, ఒకసారి రండి సార్. సార్ మీ వేలు చూపించండి. చూసారా సార్ చేతికి ఒక ఉంగరం కూడా లేదు. అంటే వీళ్ళు అన్ని కూడా చదువుకే డబ్బులు ఖర్చు పెట్టినట్టున్నారు. మీరు ఆస్తి చదువులే. సార్ ఒక గోల్ చేయను అలాంటివి ఏమీ లేవు. అంటే దీన్ని బట్టి ఏంది, సార్కు విద్యకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేనికి ఇవ్వలే. అందుకని చదువు అంత పవర్ఫుల్. ఇక్కడ మేడం గారి డాక్టర్ ఇన్లా గారు అంటే సార్ కూడా లాయర్, LLB. చెప్పండి మేడం, మీరు కూడా పెద్దగారికి థ్యాంక్స్ చెప్పండి. నుంచి మెట్టినింటికి వచ్చాను. నేను కొంచెం ఎవరైనా సరే మెట్టినింటికి వచ్చినప్పుడు కొంచెం భయపడతారు. అలానే నేను కూడా ఎలా ఉంటుందా అని కొంచెం స్టార్టింగ్లో భయపడ్డాను. కానీ నేను మా అత్తగారు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. 13 years తర్వాత టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చారు అని చెప్పారు. అట్లానే మా అత్తగారు పొద్దున లేవటము, అట్లా పనులు చేసుకొని చక్కచకా పనులు చేసుకొని చాలా ఇన్ టైంకి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఆమె నుంచి నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్కి నేనున్న ప్రొఫెషన్లో టీచింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఆమె ఆశీర్వాచనం వలన, ఆమె ఆశీర్వాదంతో, అత్తామామలు ఇద్దరు ఆశీర్వాదంతో నేను కూడా నేషనల్ లెవెల్లో UGC నెట్ ఇచ్చి క్వాలిఫై అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవ్వాను. ఇదంతా కూడా దీనికి ఇన్స్పిరేషన్ కేవలం మా అత్తగారు. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా, టిక్కి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నలో చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దు టీచరు మాకు సీనియర్ ZPHS పెద్దగూడెం. నేను 5వ తరగతి ఉన్నప్పుడు తను 10th అయిపోయింది అనుకుంటాను. సో ఒకప్పుడు మీలాగే తను విద్యార్థిని, సో ఇప్పుడు టీచర్. సో టీచర్ అనేటోళ్ళు కూడా ఏదో ఒక స్కూల్లో చదువుకొని ఉంటారు. ఆ స్కూళ్ళు మా స్కూలు ఒకటి కావడం మా అదృష్టం. అది ZPHS పెద్దగూడెం, వనపర్తి జిల్లా. అయితే టీచర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మాకు తెలుసు చిన్నప్పటి నుంచి, పక్క ఊరే మాది. అందరూ విద్యావంతులే. వాళ్ళ సిస్టర్ కూడా బ్యాంక్ ఆఫీసర్. వరదరాజు గారు మా సీనియర్, సో ఈరోజు తెలిసింది టీచర్ రిటైర్ అవుతున్నారని. సరే
పూర్వ విద్యార్థుల సంఘం నుంచి, మా స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం నుంచి మేము చిన్న సన్మానం చేసుకోవాలని వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పదవి విరమణ పొందుతున్నటువంటి శ్రీమతి రాధికమ్మ మేడం గారికి శుభాభివందనాలు. చిన్నారి అందరికీ కూడా ఆశీస్సులు. ఇందాక చాలామంది మాట్లాడారు. నాకు తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యాక్టివ్నెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ రాధికమ్మ మేడం. అది ముఖ్యంగా చెప్పాల్సింది. నేను 2002 సంవత్సరంలో అనంతపురం జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు అంతర్జిల్లా బదిలీల మీద అవి చేయటం జరిగింది. నేను ఉత్తరాజపల్లిలో పనిచేసేటప్పుడు మేడం అయ్యవారిపల్లిలో పనిచేసేది. అక్కడి నుంచి కూడా మేడం తోటి సన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. మేడం ఏదైనా ఒక కాంప్లెక్స్లో కానీ లేదా విడిగా ఎక్కడైనా కలిసినా ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే చుట్టూ ఆమెకంటే యంగ్స్టర్స్ చాలామంది ఉన్నా వెనక్కిపోయారు. ఇప్పుడు ఎందుకు లేని మేడం అనేవాడు. మీరు ఎట్లా అంటే ఎట్లా రండి ఇచ్చేద్దాం అని ప్రతి ఒక్కరిని కూడా చక్కగా ప్రోత్సహించేటువంటిది. అలాగే పాఠశాలలో కూడా అయ్యవారిపల్లిలో పిల్లలను చక్కగా తీర్చిదిద్ది వాళ్లకు అవసరమైనటువంటి సౌకర్యాలను కూడా ఎన్నో కల్పించినటువంటి వ్యక్తి మేడం గారు. డబ్బు ఉండడం ప్రధానం కాదు, దాన్ని సరియైన విధంగా వినియోగించడం కూడా ఒక కళ. తనకున్న దాన్ని పేద విద్యార్థులకు ఏదో రకంగా సహాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో తెలిసి కొన్ని తెలియక కొన్ని చాలా సహాయ సహకారాలను అందించినటువంటి మంచి వ్యక్తి రాధికమ్మ మేడం గారు. నాకు కూడా మేడంతో మంచి స్నేహం ఉంది. చాలాసార్లు నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పేటువంటి విషయం కాంప్లెక్స్ మీటింగ్స్లో కానీ మరియు మండలంలో ఏదైనా మీటింగ్ జరిగినా కూడా చక్కగా మీటింగ్ జరగటానికి కొంత ఆర్థికమైనటువంటి సహాయం అందించడానికి కూడా వెనక్కు వెళ్ళేటువంటి మనిషి కాదు. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం మంచిగా జయప్రదంగా జరగాలి అనేటువంటి ఉత్సాహంతో ప్రతి ఒక్కదానిలో కూడా చక్కగా పార్టిసిపేట్ అయ్యేటువంటి విషయం. ముఖ్యంగా అది మేడం నుంచి తెలుసుకోవాల్సింది. వాళ్ళ కూతురు చెప్పినట్టు ఒక ట్యాగ్ అని అన్నారు కదా, యాక్టివ్నెస్ అంటే రాధికమ్మ మేడం. అది ఆమె నుంచి మనం స్ఫూర్తిగా తీసుకొని చక్కగా మన జీవితాలలో కూడా మనం కూడా ఫిట్నెస్కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి కూడా ఫిట్నెస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. యోగా ద్వారా అయితేనేమి, ఎక్సర్సైజెస్ ద్వారా అయితేనేమి మనము ఫిట్గా ఉన్నప్పుడే మన మేధస్సు కూడా చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మేడం దగ్గర ఈ 3-4 నెలల్లో చక్కగా చదువు నేర్చుకున్నప్పటికీ ఈ యాక్టివ్గా ఉండడం అనేది నేర్చుకోండి. శారీరకంగా ఎప్పుడైతే మీరు బాగా చక్కగా ఉంటారో మన యొక్క మెదడు కూడా చక్కగా పనిచేస్తుంది. ఆ విధంగా మీరు అభివృద్ధి చెందండి. థ్యాంక్ యూ మేడం. ఆక్యుపెంచర్ మరియు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. అలాగే హిప్నోథెరపిస్ట్. సో ఇన్ని కళలు ఉన్నటువంటి వారు మరి మేడం గారి ఉద్యోగ విరమణ మహోత్సవానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. వారిని మాట్లాడవలసింది కూర్చున్నాం. తర్వాత సాంగ్. ఓకేనా పిల్లలు? ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రాధికమ్మ మేడం గురించి చాలాసేపటి నుంచి మీరు వింటూ ఉన్నారు. కరెక్టా? ప్రతి వాళ్ళు వచ్చి ఆమె ఇట్లా జరిగింది, ఆమె ఇట్లా చేసింది,
హలో, ఇందులో ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు, ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు? అన్నయ్యకు చెల్లెలుగా ఉన్నారు. గుడ్. ఈ అనుభవం ఏమిటిది అనేది మాకు ఇప్పుడున్నది కాదు, 50 సంవత్సరాల ముందు జరిగిన కొన్ని అనుభవాలు మీకు చెప్పబోతున్నా. ఈమె రాధికమ్మ గారు ఉద్యోగానికి పోయిన తర్వాత ఏం చేసింది, పిల్లల్ని ఎట్లా పెంచింది, ఎంత స్ట్రిక్ట్ గా చేసింది, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. కానీ ఎనుకున్న రహస్యాలన్నీ మాకు తెలుసు. ఎందుకు? ఎంబడే పుట్టి పెరిగిన వాళ్ళం, తప్పులు మాకు తెలుసు, అవి ఇవి తెలుసు. అయితే ఇన్ని ఏళ్ల తర్వాత రాధిక చూస్తుంటే, యాక్చువల్గా రాధికమ్మ అనేది రికార్డులో ఉన్నది, మేమంతా రాధమ్మ రాధమ్మ అనే పిలుస్తాం. మేము ఈ కమ్మ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. ఓకే, మధ్యలో ఎట్లనో ఒక కమ్మ వచ్చింది. ఇది ఎలాంటిది అంటే, ముగ్గురం మేము, అందరికన్నా పెద్దవాడిని, నెక్స్ట్ రాధిక, ఆ తర్వాత వైదేహి, ముగ్గురం అన్న చెల్లెళ్ళం. అయితే మా అందరి మీద అధికారం చెలాయించేది ఎవరు? అప్పటి నుంచే అధికారం చెలాయించి తన మేనేజ్మెంట్ కెపాసిటీని చూపించుకునేది. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అంటే, అప్పుడు మేము ఒక గేదెను పెంచుతుంటే, మా ఇంట్లో బర్రె ఉంది. అయితే దాని పాలు మంచిగా కావాలంటే పోయి గడ్డి తీసుకురా, అది తీసుకురా అని అమ్మ వ్యవసాయం భూమిలో ఒప్పించేది అనమాట. మేమంతా పోయి మూటలు కట్టుకొని రావాలి. అమ్మ మా ఎంబడి రాని రోజు నాకు యాక్చువల్గా సంతోషం ఉండే కొన్ని రోజులు. ఎందుకంటే అమ్మ ఎంబడి వచ్చిందంటే, నువ్వు మోపిలాడికి ఆడపిల్లలు ఎంత గడ్డి గడ్డి చూడు, నువ్వు ఒక్కడివి, నువ్వెందుకు దొంగతనం చేస్తున్నావు, ఐ మీన్ ఎందుకు తక్కువ కట్టుకున్నావు అని చెప్పి ఇంకొంచెం వేసేది. ఈ సంతోషం అమ్మ రాని రోజు పూర్తిగా పోయింది. ఎందుకంటే అదే డైలాగ్ చెప్పి ఈమె తీసుకున్న దానికన్నా 1.5 నాకు కట్టేది, మోపిలాడు మోసుకురావాలి. ఒకవేళ అది తీసుకురాకపోతే ఇంట్లో పడతాయి, ఈ బుల్లెర్రగైతే. కరెక్టా? అంటే ఈ మేనేజ్మెంట్ టెక్నిక్ అప్పటి నుంచి ఎట్లుండింది అనేది చెప్తున్నా మీకు. ఈ మీద కంప్లైంట్, ఆ రోజు బాగా కంప్లైంట్ ఉండింది నాకు. కంప్లైంట్ ఉండదంటారా? ఉండదా? ఉంటది. వేరే ఏం చేయాలి, ఏడ్చుకుంటేనే చేసిన. అయితే ఈ రోజు వెనక్కి తిరిగి చూసేటప్పుడు కొన్ని విషయాలు, ఇక వంశీ ఎందుకో చెప్పలే, కానీ రోడ్డు మీద తరిమి కొట్టి లెక్కలు నేర్పించిన విషయాలన్నీ చెప్పలే. ఓకే, వాడు లెక్కలు నేర్చుకోలేదని చెప్పి తరిమి కొట్టిన విషయాలన్నీ ఇంకా చెప్పలే. ఈ విధంగా ప్రతి విషయానికి దాన్ని ఖచ్చితంగా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఆమెకు 5th 6th స్టాండర్డ్ నుంచే తెలిసిపోయింది. మేనేజ్మెంట్ అంటే ఏమిటిది అనేది. థియరీగా మేనేజ్మెంట్ MBAలు అన్ని చేయలే, చదవలే. కానీ మేనేజ్మెంట్ అంటే ఏమిటిది, ఎవరిని ఎట్లా కంట్రోల్ చేయాలి అని. మీకు అందరికి ఒక చిన్న విషయం చెప్పి నేను పూర్తి చేస్తాను. మా బంధువుల లోపల రాధికకు, ఐ మీన్ రాధికమ్మ టీచర్ గారికి ఓకే ఒక నిక్ నేమ్ ఉంది. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఈ గుంజను ఏమంటారు? ఇక్కడ పెట్టిన గుంజను ఏమంటారు? పందిరి గుంజ. కరెక్టా? ఆమెకి ఏం పేరు తెలుసా? పందిరి గుంజ కూడా పని చెప్పే రకం. మా బంధువుల్లో ఎవరైనా పోయి, మీ బంధువుల్లో పందిరి గుంజ కూడా పని చెప్పే రకం ఎవరండి అంటే, మాకు తెలియదా రాధిక అంటారు. అలాగే ఆలోచన కూడా చేయరు. అంటే మీకు పని చెప్పడం కానీ, ఉత్సాహపరిచి పని తీసుకోవడం కానీ, ఇది ఇవాళ వచ్చిన గుణం కాదు, పుట్టుకతోటి వచ్చింది. కాబట్టి మాకు వేరే దారి లేదు, మేము అనుభవిస్తున్నాము. మీరు కూడా నేర్చుకోండి, అనుభవించండి, మీ మంచికే. థ్యాంక్ యూ. खुशी
ముందు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన సంఘ నాయకులు మిత్రులు సత్యం సార్ గారు, మిగతా ఉపాధ్యాయులు, అలా సారు టీచర్ ఎక్కువ నిజమైన హనుమాన్ ఇంజనీర్ గారు వారికి కూడా టీచర్ నేను దాదాపు 7 సంవత్సరాలు కలిసి పనిచేశాం. కానీ ఒక విషయం, ఆ స్కూల్కు నేను వచ్చినప్పుడు ఆ స్కూల్ను చూస్తే నేను ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్లో పనిచేశాను, ఎక్కువ స్టాఫ్లో పనిచేశాను. అక్కడికి వచ్చినప్పుడు ఆ స్కూలు అట్మాస్ఫియర్ చూస్తే నేను ఒక 4-5 రోజులు ఏదో ఇబ్బందికరంగానే ఉన్నట్టు కనిపించింది. టీచర్ ఒకరే అప్పుడు నేను వచ్చినప్పుడు ఆ స్కూల్. కాకపోతే నేను అంతకుముందు ఒక స్కూల్ తీసుకొని ట్రాన్స్ఫర్లో అక్కడ మా కోబ్రదర్ చెప్పి క్యాన్సల్ చేసుకుని మళ్ళీ ఈ స్కూల్ తీసుకున్నాను కౌన్సిలింగ్లో. ఎందుకంటే ఇద్దరు ఒక దగ్గర ఉండడం బాగుండదు అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సరే ఇక అది తప్పదు, ఒకసారి ఒక చేసుకొచ్చిన తర్వాత పనిచేయడం అనేది తప్పదు. ఉపాధ్యాయ వృత్తిలో ఇక వేరే వేరే వృత్తుల వాళ్ళంటే వాళ్ళు ఏదో మార్చుకొని వెళ్ళిపోతారు, కానీ మాకు తప్పదు. కానీ టీచర్ దగ్గర పనిచేసిన 5 రోజులు అంటే ఒక 4 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా పనిచేసాం. కానీ 4 సంవత్సరాల తర్వాత మాకు ఒక జరగరాని ఇబ్బందులు జరిగాయి, చాలా బాధపడ్డా చేయక తప్పలేదు. అవి సంఘాల నుంచి వచ్చినవి, రోజు మాకు సమస్యలు స్కూలంగా దినం ఎప్పుడైపోతుంది అని చూసుకున్నాం. కానీ అది సరే తప్పించుకున్నాం దాని నుంచి కూడా. ఇంకా టీచరు వదిలేని తర్వాత కూడా వచ్చిన టీచర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. టీచర్ గురించి ఇంకా ప్రత్యేకంగా ఇంతమంది టీచర్లు చెప్పారు. టీచరు టైం టు టైం, మనం టైం టు టైం. సెలవుల గురించి ఆలోచన చేసేది లేదు, సెలవులు మిగిలిపోతాయి. సర్వీసులు ఎప్పుడు చూసినా మిగిలిపోయినాయి, నావి కూడా మిగిలిపోయినాయి, టీచర్ కూడా మిగిలిపోయినాయి. అయితే ఆ 3 సంవత్సరాలు మేమేం చేయడం, మాకు భయం. ఆయన జీతాలు చేస్తున్నారనేది మాకు భయం. ఆ జీతాలు చేసేదానికి నేను బాధ్యత. అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకోలేదు, ఎంఈఓ గీయాలి, ఆయన లీవులు పెడుతున్నాడు, 4 రోజులు కూడా 10 రోజులు లీవ్ పెడుతున్నాడు. ఇవన్నీ తీసుకొని లాస్ట్ భయం అయ్యి ఒకరోజు స్కూల్ కాడికి వాళ్ళు తాళాలు పాల్గొనడానికి కూడా వచ్చింది. రిజిస్టర్ తీసుకోక వ్యక్తిగా సార్ ఇప్పుడు ఆ పేరు చెప్పము, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లాస్ట్గా ఆ రిజిస్టర్లన్నీ జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నాం. మా ఇంటి దగ్గర పెట్టుకున్నాం, టీచర్ దగ్గర ఇంటి దగ్గర పెట్టాం. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు సార్ తీసుకోండి సార్ అని, నా తరం తెలియదు టీచర్ మీకు తెలుసు, మీరు పెట్టుకోవడం కూడా చెప్పాను. కానీ ఏది ఏమైనా టీచర్ వృత్తిలో ఏడా కూడా కాంప్రమైజ్ కాలేదు, టైం వేళలు పాటించింది, చదువు కూడా నాకంటే ఎక్కువగా చెప్పిందని కూడా నేను ఈ సభా వేదిక ముందు అందరికీ చెప్తున్నా. కానీ ప్రేయర్ అంటే ప్రేయరే. ఎంఈఓ గారిని ఎన్నిసార్లు అడిగినా నేను 2 సంవత్సరాల వరకు కూడా మా స్కూల్కు రాలేదు. అంటే మేము ఇద్దరు కరెక్ట్ టైంకి వచ్చేది. తర్వాత ఒక 2 వాలంటీర్లు ఇచ్చిండు, 4 టైంకి వస్తుంటారు కాబట్టి చూసేది. మేము 8:30కి నేను దిగేదాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటా.
టీచర్ ఇల్లు దాటిస్తున్నా నేను ముందర వచ్చేవారు టీచర్ స్కూల్కి వస్తుంది, బడి మీద వచ్చేది టీచర్. అంటే టైంలో కాంప్రమైజ్ కాలేదు, ఎవరి బాధ్యతలు వాళ్ళు చేశాము. కానీ నేను టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు మాత్రం ఒక విషయం చెప్తాను, నాకు చాలా బాధ కలిగింది. భావోద్యోగానికి కూడా గురైన ఎన్నడూ కాలేదు నా సర్వీసులో. ఆ రోజు మొత్తం ఎందుకంటే నిక్కచ్చిగా పనిచేసే ఉపాధ్యాయురాలు నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, నేను రిటైర్ అయిన దగ్గర ఉంటే అయిపోతుంది కదా, ఇంకొక సంవత్సరం ఉంది కదా అనే భావన అయితే కలిగింది, నాకు బాధ కలిగింది. నేను టీచర్తో కూడా అన్నాను, టీచర్ ఏదైనా మీకు కలిగిస్తే బాధగా ఏదైనా మాట్లాడితే క్షమాపణ కోరుతున్నాను కూడా అడిగాను. ఇంకోటి, విద్యార్థులకు ఏదన్నా పిల్లలకు బుక్కులు లేవు కానీ పెన్నులు లేకపోతే కానీ ఇబ్బందులు వస్తే టీచర్ చేసింది, టీచర్ నాకంటే ఎక్కువ చేసింది, నేను చేసింది తక్కువ, టీచరే ఎక్కువ చేసింది. దాంట్లో కూడా నేను ఎక్కువ చెప్తున్నాను. ఎక్కడైనా అదే భావన ఉంది టీచర్తో. ఎవరైతే విద్యార్థులకు ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ బుక్స్ కానీ లేకపోతే తెచ్చేయడం. నేను ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లే వాళ్ళకు 4-5 డజన్ల బుక్కులు పెన్సిల్ తెచ్చి పెట్టుకునేది, అవి ఎక్స్ట్రా, అంటే స్కూల్ పైసలు కావు, మా పైసలతో తెచ్చిపెట్టేది. టీచర్ అది కాకుండా కూడా ఇస్తూ పోయేది. ఇంకోటి మాకు మళ్ళీ మిడ్ డే మీల్ సమస్యలు కూడా వచ్చినాయి. సరే అన్నీ కూడా అయిపోయినాయి. ఈరోజు రిటైర్డ్ అయినా నేను కూడా ప్రశాంతంగా ఉన్నా. టీచర్ కూడా రేపు పదవి, ఈ రోజుతో టీచర్ది పదవి విరమణ చెందుతుంది కాబట్టి ఈరోజు టీచర్ ప్రశాంతమైన జీవితం అనుభవించాలని, ఇంకోటి సారు టీచరు వారి కుటుంబం ఎప్పుడూ ఎల్లవెల్ల సంతోషంగా ఉండాలని వాళ్ళను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మళ్ళీ టీచర్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. పదవి విరమణ పొందుతున్న శ్రీమతి గౌరవనీయులు శ్రీమతి రాధికుమార్ మేడం గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారం. పిల్లలందరికీ కూడా అభివందనాలు. అప్పటి నుండి చూస్తున్నా చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రావడం ఆలస్యమైంది. విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కూడా చొరవ తీసుకొని చాలా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసుకొని కార్యక్రమం కూడా ప్రారంభించారు. చాలా సంతోషం. స్పీచ్లు అంటే అప్పటి నుంచి వద్దు అంటున్నారు పిల్లలందరూ కూడా. డాన్స్ అనేసరికి సాంగ్ అంటే ఓకే అంటున్నారు. క్లాప్స్ కొట్టడం చూస్తున్నారు, చాలా నీరసంగా కొడతా ఉన్నారు. గట్టిగా కొట్టాలి క్లాప్స్ అంతా కూడా, గట్టిగా మన క్లాప్స్ కొడతా ఉంటే చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. సైంటిఫిక్ ఏంటంటే మన చేతిలో రక్త ప్రసరణ బాగా అవుతుంది, అంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా హ్యాండ్స్లో బాగా జరుగుతుంది. అది జ్ఞాపకం పెట్టుకోవడానికి గట్టి కొట్టండి. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఏం లాభం మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి గట్టి కొడతా ఉంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. చేతులు ఎర్రగా అవుతాయి కదా, ఎర్రగా అవుతుందంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని అర్థం అన్నట్టు. కనుక మనకి లాభమే అది. సరే, మనం ఎప్పుడైనా డ్యూటీలో కొత్తగా జాయిన్ అయ్యేటప్పుడు కొద్దిగా పెరుగుగా వస్తాం స్కూల్కు. స్కూలే కాదు, ఏ ఉద్యోగమైనా అంతే. ఏందో ఏమో నేను చేయాల్సిన టాస్క్లు ఏమేమన్నాయో ఏంటో ఎట్టుంటుందో అనుకుంటుంటాం. రిటైర్మెంట్ అప్పుడు బాధగా ఉంటుంది. ఇన్నేళ్ళు సర్వీస్ గడిపినాను. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకసారి నెంబర్ వేసుకుంటాం అంతా కూడా. ఇన్నేళ్ళు ఇట్లా ఉద్యోగ జీవితం గడిపాము, ఈరోజు ముగింపు పలుకుతా ఉన్నామని కొద్దిగా బాధాకరంగా ఉంటుంది అందరికి కూడా. టీచర్ గారు కూడా మనకు యాక్టివ్గా అనిపించి అట్లా మనకు ఎక్స్ప్రెషన్స్ ఏం కనపడడం లేదు, కానీ లోపల చాలా బాధ ఉంటుంది. మనకు కూడా రేపటి నుండి రాదని మనకు కూడా బాధాకరంగా ఉంటుంది. 3 నెలలు అయిన టీచర్ వచ్చి అయినా కూడా మనం ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాం. ఈ టీచర్ కూడా చెప్పాల్సిన అన్ని కూడా అందరు చెప్పారు ఇప్పటి వరకు. ముఖ్యమైన పంక్చువాలిటీ చెప్పారు, టైం పంక్చువాలిటీ నేను కూడా చూశాను. ఒక్కరోజు కూడా లేట్ రాలేదు ఇప్పటికీ. కార్ మెయింటైన్ చేస్తుంది టీచర్ సరిగ్గా. ఎందుకంటే ఎవరితో ఎందుకు అనిపించుకోవాలో మనతో మనం కరెక్ట్ పోవచ్చు, ఇండిపెండెంట్గా ఉండాలని కాల్లో రావడం, సరిగ్గా టైంకు మన వెహికల్ ఉంటే ఇంటికి వెళ్ళొచ్చు అన్నట్టు ఏర్పరచుకుంది టీచర్. ఇంకా నేను ఏమనుకుంటున్నాను అంటే, సరే 3 నెలలే ఉంది టీచర్, ఇంకొక 2 years ఉంటే బాగుండేది, చాలా టీచర్తో గడిపే వాళ్ళకి ఇక్కడ అనుకున్నాం. కానీ అది సాధ్యపడదు. కేవలము మనకు 3 months అందరికి తెలుసు. జూలైలో టీచర్ వచ్చింది. అంతకుముందు ఏమనుకున్నామంటే, ఇక్కడ నేను వెంకటేశ్వర సార్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సార్ ఉన్నారు, మీకందరూ తెలుసు. అతని రిటైర్మెంట్ కూడా ఉంటే ఆ ఏర్పాట్లు ఆలోచిస్తూ ఉన్నాం మన టీం ఏం చేయాలని. అనుకోకుండా సార్ వాళ్ళు అందరూ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ వెళ్ళిపోయారు. టీచర్ వచ్చేసింది. టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ మన స్కూల్లో చేస్తూ ఉన్నాం అందరం కూడా. పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో మంచిగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే యాక్టివ్నెస్ అంటే అది ఒరిజినల్గా రావాలా మనకు చూడండి. కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి అక్కడ వేరే పాట కూడా అంత దూరం నడవాలన్నా అంటారు, కొద్ది దూరం కూడా. అదే యాక్టివ్గా ఉన్నారు అనుకోండి, చూద్దాం ట్రై చేద్దాం అనుకొని పోతుంటారు అన్నట్టు. అవునా, మనకు సాధ్యం కాని పని కూడా ట్రై చేద్దాం అనుకుంటారు అన్నట్టు.
అది యాక్టివ్నెస్ అన్నట్టు మనకు రావాలన్నట్టు. అది టీచర్కి ఆ లక్షణం ఉంది చూడండి. అంటే టీచర్ ఏజ్ చాలా పెద్ద ఏజ్ అయినా కూడా ఏ కార్యక్రమం అయినా చేద్దామని ముందుకు వచ్చేది. మొన్న లాస్ట్ అయితే టీచర్ కూడా లాస్ట్ వీక్లో అంత ట్రైనింగ్ వెళ్ళారు. సరే ఏ క్లాస్ కాలు ఉంటే ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, టీచరే వెళ్తూ ఉండేది అన్నట్టు. సాయంత్రం వరకు అట్లా ఏ క్లాస్ కాలు ఉంటే ఆ క్లాస్. ఈ ఏజ్లో వేరే వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు, మా ఏజ్ అంతా ఇప్పుడు 60 దాటిపోయింది, ఇప్పుడు మాకు అవసరమా అని నెమ్మదిగా రెస్ట్ తీసుకుంటా నిదానంగా వెళ్ళేవారు. అది టీచర్ అట్లా లేదు కదా, చెప్పకముందే స్పీడ్గా వేగంగా వెళ్ళేది టీచర్ కూడా. అన్ని క్లాసులు ఇంకా 5-6 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళ మాదిరి అనుకుంటూ బాగా స్పీడ్గా యాక్టివ్గా క్లాసులు తీసుకుని మీకు అందరు తెలుసు కదా, చూస్తున్నారు కదా. కొంతమంది పిల్లలు మొన్న అడిగారు నన్ను, ఎందుకు సార్ టీచర్ రాదంట అక్టోబర్ నుంచి అడిగేవారు. అంటే గవర్నమెంట్ రూల్స్ అట్లుంటాయి, ఇక మనం ఆపడానికి రాదు, అట్లా ఒక ఏజ్ రాగానే అందరం కూడా రిటైర్ కావాల్సింది అని చెప్పడం జరిగింది పిల్లలందరికీ కూడా. అయితే మీరందరూ చూస్తున్నారు కదా, ఇప్పటివరకు టీచర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా చదువుకున్నారు. మీరు బాగా చదువుకోవాలి. అట్లా వాళ్ళు చూడడానికి మనకి ఇప్పుడు అట్లా కనిపిస్తున్నారు, కానీ ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. అది మనకు బయటకు కనిపిస్తుంది కదా, కష్టం కనపడదు అన్నట్టు. మనం కష్టపడకుండా స్థాయికి రావాలంటే చెప్తున్నది అయితే కరెక్ట్. ఎంతో కష్టపడితే కానీ ఒక లెవెల్కి వస్తాం. కొద్ది కష్టపడ్డాం అనుకోండి కొద్ది స్థాయికి వస్తాం. ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడితే ఇంకొద్ది పైకి, చాలా కష్టపడితే చాలా పైకి వస్తాం. ఎట్లా కావాలన్నది మీకు? కొద్దిగా కష్టపడి కొద్దిగా పైకి రావాలనుందా? చాలా కష్టపడి చాలా పైకి రావాలి. ఇప్పటి నుండి అట్లా టాస్క్ పెట్టుకొని అట్లా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు టీచర్ ఫ్యామిలీ మెంబర్ చూస్తున్నారు కదా, అందరూ చాలా మంచిగా వచ్చినారు కదా, అది మనకు ఇన్స్పిరేషన్. వాళ్ళు రావడం కూడా మనం థ్యాంక్స్ చెప్పాలా, మనకి ఇన్స్పిరేషన్. ఎక్కడ కనపడరు మనకు, అట్లా వింటూ ఉంటాం కదా, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. 3 నెలలు అయినా కూడా టీచర్ అందరితోటి ఒక అనుబంధం. నేను కూడా ఒక సోదరి మాదిరి అనుకునేవాడిని, హెడ్ మాస్టర్ అని ఎప్పుడు కూడా అనుకోలే. టీచర్ చూసి సోదరి మన సొంత సోదరు ఎట్లా అట్లే అనుకునేవాడిని. లైఫ్ రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా బాగుండాలని అనుకుంటున్నాను. ఇట్లా రిటైర్ కావడం కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండి రిటైర్ కావడం కూడా అదృష్టం. అది అందరు కూడా అట్లా ఉండదు, రకరకాల ఇబ్బందులు పడతా ఉంటారు రిటైర్ అయ్యే వరకు. ఇది మన అదృష్టం అనుకోవాలి. ఇది కూడా టీచర్ యొక్క హ్యాపీగా రిటైర్ అవుతుంది మనందరి ముందు. ఫ్యూచర్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను టీచర్ అంతా కూడా. ఇది నేను కూడా ఎప్పుడన్నా ఈ 3 నెలల కాలంలో ఏమన్నా విసుక్కుంటే ఏమనుకోకండి, అది ఏదో మీద కోపంతో కాదు, విసుక్కోలేదు అనుకుంటాను. చెప్పలేము, ఒక్కొక్కసారి తెలియకుండానే ఎక్స్ప్రెషన్స్ బయటపడతా ఉంటాయి మనకు తెలియకుండానే. పదవి అటువంటిది కదా, విధులు అటువంటిది, మనం అనాలని అనం కానీ అనుకోకుండా ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. దాంతో హట్ అవుతూ ఉంటారు అన్నట్టు చూసి, అరే ఏం బయట ఉన్నాడు అనుకుంటుంటారు. కనుక ఏమనుకోకండి అటువంటి చిన్న విషయాలు. ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా బాగుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గట్టిగా సార్ సైడ్కి ఉండండి, సార్ సైడ్కి ఉండండి. సార్ ఇక్కడ మీరు పెట్టుకోండి సార్, క్లోజ్ రండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ వచ్చాను సార్. మీరు రికార్డ్ చేస్తున్నారా? దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఈ పద్య మందారమాలని మీ ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను. మొదటగా అభినందనలతో తల్లిదండ్రులు కృష్ణమాచార్యులు ఉమాదేవి, భర్త రఘునాథ శర్మ MA LLB, ఇక అత్తామామలు వెంకటనాథాచార్యులు లక్ష్మమ్మ, కుమార్తె హరిణి, అల్లుడు పాల్గొన కౌశిక, కుమారుడు వంశీకృష్ణ, కోడలు లక్ష్మీ అనూష, మనవలు మనవరాళ్ళు రామధ్వజ సుశుశ్రుత, కమలధ్వజ వాచస్పతి, ఆద్య. ఇక మేడం గారి విద్యాభ్యాసానికి వస్తే 1 నుంచి 9వ తరగతి వరకు పెద్దగూడెం, 10వ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గద్వాల్, ఇక ఇంటర్ డిగ్రీ వనపర్తి
కళాశాలలో పూర్తి చేయడం జరిగింది. డిఈడి వృత్తి విద్యా కోర్సు వచ్చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఇక ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసినటువంటి వారు. ఇక ఉద్యోగ ప్రస్థానం ప్రథమ నియామకం 1997 జూలై 23న అయ్యవారిపల్లె పిఎస్ పాఠశాలలో కొందర్గు మండలంలో పనిచేయడం జరిగింది. తదనంతరం హరిజనవాడ పిఎస్ పరప్ నగర్ మండల్ 2018 నుంచి 24 వరకు పనిచేయడం జరిగింది. ఇక చిల్కమర్రి యూపీఎస్ ఫరూక్ నగర్ మండల్లో 2024 వరకు. ఇక 2024 జూలై 5వ తేదీ నుండి మన పాఠశాలలో దాదాపు 3 నెలల పాటు పనిచేసినటువంటి రాధికమ్మ టీచర్ గారు ఈ రోజుతో పదవీ విరమణ ఉండడం నిజంగా మనందరికి బాధను మిగిల్చినటువంటి విషయం. ఇక వారికి సంబంధించినటువంటి కొన్ని పద్య మందారాలను వినిపించే ప్రయత్నం చేస్తాను. విద్యవాసిని మా తల్లి విద్యదాత్రి, సకల శుభములను సగడు శారదాంబ, రాధికమ్మ భవిత ఎంత రాజిలేక, కరుణ తోడుత కాపాడు కమలనయని, కరుణ తోడుత కాపాడు కమలనయని, తల్లి ఉమదేవి గర్భాన మల్లెవోలే పుట్టె నీ తన్వి గారాల పట్టి కృష్ణమాచారి మదిలోన తృష్ణధీరా, వెలుగులీనుచు పెరిగెను పిలువతోడా, పండు వెన్నెలవోలె మెండైన గుణముతో, ప్రేమ పంచను తన్వి పేర్వితోడా, భేద భావము లేక వాద గుణము లేక, కలిసి యుండి గెలుచు గడుసుదనము, తలలోని నాల్కయై తరగతి గది అందు, ఊర్మితో బోధించు కూర్మి గలిగి, పసి పిల్లల మదిని పలుమార్లు గెలుపొంది, నీతి తోడను నిల్చి ఖ్యాతి నొందే, హరిని వంశీల నెడు ఔదార్యమూర్తుల, మోసి గర్భమందు వాసికెక్కే, చిరునగవను జోపి ధరణిపై కోమలి, రాణి నీతి నిల్చే రాధికమ్మ, రాణి నీతి నిల్చే రాధికమ్మ. ఇక ఆమె పైన ఉన్నటువంటి భక్తి చేత ఒక చిన్న గజల్ కూడా రాయడం జరిగింది సారు, అది కూడా పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. అమ్మలాతానై వచ్చింది రాధికమ్మ, వెలలేని ప్రేమనే పంచింది రాధికమ్మ, ఏ పూర్వ పుణ్యమో ఏ పూజ ఫలమో, శర్మకే సతి అయి అలరింది రాధికమ్మ, ధనముతో పాటుగా దాతృత్వ గుణమెంతో, చూపించి త్యాగిలా మెరిసింది రాధికమ్మ, అండగా నిలిచింది చేయూతనిచ్చింది, ఎనలేని స్ఫూర్తిని నింపింది రాధికమ్మ, చరితలో మిగిలారు గనులెందరో తప్ప, స్థిరముగా గుండెల్లో నిలిచింది రాధికమ్మ, స్థిరముగా గుండెల్లో నిలిచింది రాధికమ్మ. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు మేడం గారిని మాట్లాడవలసిన క్వశ్చన్ తర్వాత స్ఫూర్తిగా తీసుకొని నడుచుకుంటామని తెలియజేస్తూ, దాదాపు 27.5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఒక వెలుగు వెలిగి నేడు పదవి విరమణ పొందుతున్న మన అమ్మ రాధికమ్మయ్య గారి యొక్క సన్మాన కార్యక్రమానికి వివిధ పాఠశాల నుంచి ఎంతో మంది వారి యొక్క సన్నిహితులు
ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే